మీలో ఎంతమందికి ఒకికో డాల్ గురించి తెలుసు? 1918లో సుజిక్ అనే అబ్బాయి తన చెల్లెలికి ఒక డాల్ని గిఫ్ట్ చేస్తాడు. ఆ డాల్ చాలా ట్రెడిషనల్ డ్రెస్తో మంచి హెయిర్తో ఉంటుంది. తన చెల్లెలికి ఆ డాల్ బాగా నచ్చి ఆ డాల్కి తన పేరే పెట్టుకుంటుంది, ఒకికో డాల్ అని. కానీ నెక్స్ట్ ఇయరే తన సిస్టర్ ఎల్లో ఫీవర్ ద్వారా 3 సంవత్సరాల ఏజ్లోనే చనిపోతుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తన ఇంట్లోనే తన మెమరీగా ఆ డాల్ని తన ఫోటోకి పక్కనే పెట్టారు. కానీ నైట్ టైంలో ఎవరో ఆ రూమ్లో నడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. ఇంట్లోని వాళ్ళు ఒకికో ఆత్మే ఆ డాల్లో ఉందని నమ్మడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల్లోనే ఆ డాల్ యొక్క హెయిర్ పెరగడం స్టార్ట్ అయింది. వెంటనే ఆ డాల్ని లోకల్లో ఉండే మాక్ టెంపుల్కి ఇచ్చేస్తారు. ఇప్పటికీ ఆ డాల్ ఆ టెంపుల్లోనే ఉంది. కొంతమంది మదర్స్కి ఆ డాల్ నవ్వుతున్నట్లుగా సౌండ్స్, వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నారంట. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పటికీ ఆ డాల్ హెయిర్ పెరుగుతూనే ఉంది.